కాంగ్రెస్ సర్కార్ తీరుపై సోషల్ వెల్ఫేర్ గురుకుల పార్ట్ టైం టీచర్లు మండిపడ్డారు. కారణం లేకుండా విధుల్లో నుంచి తీసివేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాలలోని కాళేశ్వరం జోన్ ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రీజనల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి తమకు అన్యాయం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్లను, లెక్చరర్లను తొలగించడం పట్ల మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాళేశ్వరం జోన్ రీజనల్ కార్యాలయం ముందు పార్ట్ టైం టీచర్లు, లెక్చరర్లు కూడా ధర్నా కార్యక్రమం చేపట్టారు. మనతో పాటు మాట్లాడడానికి చాలామంది అకారణంగా విధుల నుంచి తొలగించబడిన పార్ట్ టైం టీచర్, లెక్చరర్ను వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, మీ పేరేంటి అండి, మీరు ఎక్కడ పనిచేస్తుంటారు? నా పేరు అలుగోజు వీరన్న. మేము దాదాపుగా నేను జైపూర్లో జాయిన్ అయినాము. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు జాయిన్ అయినాము. దాదాపుగా గత 11 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాం. అక్కడ నుండి మళ్ళీ తర్వాత చేంజ్ అవుతూనే ఉన్నాం. ప్రధానంగా మిమ్మల్ని అందరినీ కూడా ఏదైతే అకారణంగా తొలగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 6,200 మంది పార్ట్ టైం టీచర్లను, లెక్చరర్లను, డిఓలను కూడా తొలగించడం జరిగింది. ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ప్రధాన కారణం ఏం చెప్పలేదు. కాకపోతే లాస్ట్ ఒక సెంటెన్స్ పెట్టారు, ఏంటంటే ఈ పార్ట్ టైం అయిన వ్యవస్థ ఉండకూడదు. దీనికి కారణం ఏంటంటే పార్ట్ టైం అనేది ఆ యొక్క సొసైటీలో ఉంటే బాగుండదు అనే ఉద్దేశంగా మేడం ఏంటంటే రెగ్యులర్ ఉండాలి, తర్వాత అవుట్సోర్సింగ్ ఉండాలి, సిఆర్టీ ఉండాలి. ఉండాలి అన్నప్పుడు మమ్మల్ని అందులో విధులు నిర్వర్తిస్తూనే మమ్మల్ని సిఆర్టీగా కన్వర్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అకార్డింగ్ టు సర్వీస్ ఉంది. ఎందుకంటే చాలామంది సర్వీస్ ఇచ్చారు. ఆ సర్వీస్ ప్రకారంగా చూసుకుంటూ అందరినీ సిఆర్టీగా కన్వర్ట్ చేస్తే బాగుండేది. కానీ అలా కాకుండా డైరెక్ట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తొలగించడం జరిగింది. పార్ట్ టైం టీచర్ల తరపున నేను ఒక్కటే డిమాండ్ చేసేది ఏంటంటే మమ్మల్ని తీసే బదులు మమ్మల్ని ఇట్లే ఉంచుకుంటూ కాంటాక్ట్ చేస్తే మా జీవితాల్లో ఎంతో వెలుగుంటుంది సార్. ఇలా అకారణంగా తీసేయడం వల్ల మేము ఎంతోమంది రోడ్ల పడ్డాం. దాదాపు ఈ మంచిర్యాల రీజన్లో 250 కుటుంబాలు రోడ్ల పడ్డట్టే. మా డిమాండ్ ఏంటంటే ఈ సొసైటీలో నేను ఒకేషనల్లో పనిచేస్తున్నా. ఒకేషనల్లో దాదాపు 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా సార్. ఈ ఒకేషనల్లో పోస్టులు ఇంకా క్రియేట్ కాలేదు. అసలు ఎందుకు క్రియేట్ కాలేదు అనే అంశం ఇంతవరకు మాకు కూడా తెలియదు. మేము ఎన్నోసార్లు హెడ్ ఆఫీస్ కూడా వెళ్ళినా కూడా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. అంటే ఈ ఒకేషనల్ అనేది వృత్తిపరమైన కోర్స్ సార్. ఈ ఒకేషనల్ కోర్స్ చేయడం వల్ల ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. ఈ ఒకేషనల్ని చిన్న స్థాయిలో చూడడం, ఒకేషనల్ ఫ్యాకల్టీని పట్టించుకోకపోవడం, మేము హెడ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ పోస్ట్లే క్రియేట్ కాలేదు, మీరు ఎట్లా పాసిబుల్ అవుతారని మనం ప్రశ్నిస్తున్నారు సార్. 45-47 సంవత్సరాలు ఉంది సార్. ఏజ్ అయిపోయి మీ రోడ్లో పడితే అసలు మేము ఉన్నదే బంగారు తెలంగాణలో. ఈ బంగారు తెలంగాణలో ఎంతోమంది నిరుద్యోగులు ఎంతో ఈ ప్రభుత్వం మీద ఆశ పెట్టుకొని ఉన్నారు సార్. ఈ చిన్న విన్నపాన్ని ప్రభుత్వం వారు మా సమస్యను స్పందించి మా యొక్క డిమాండ్ను పరిష్కరిస్తారు. జాతీయ స్థాయిలో పోటీ పడుతున్న శ్రీ చైతన్య నారాయణ కాలేజీలతో పోటీ పడుతున్న మా విద్యార్థులు ఒక విధంగా కుంటుపడిపోయింది. కుంటుపడ్డది. మా సమస్య ఇవాళతో రేపటితో పోయేది, కానీ తిరిగి మన క్రమంలో రావాలంటే టైం తీసుకుంటుంది సార్. ప్లీజ్, ఇది కేవలం మా సార్లతో కాకుండా విద్యార్థులతో కూడా ముడిపడి ఉంది కాబట్టి దాన్ని తక్షణం పరిష్కరించాలని కోరుతున్నాం. ఎట్ ద సేమ్ టైం 3 నెలల నుంచి వేతనాలు ఎక్కడ లేకపోయినా కానీ, మాకు రాకపోయినా ఆ అసహనాన్ని కానీ, కోపాన్ని కానీ ఎక్కడ ప్రదర్శించకుండా ఎప్పటికప్పుడు నైట్ డే డ్యూటీలు, హాలిడే డ్యూటీలు, వారంతో పరీక్షలు ఎప్పటికప్పుడు మేము చేస్తూనే ఉన్నాము. కానీ సడన్గా వితౌట్ రీజన్ ఒకేసారి వెళ్ళండి అనేసరికి చాలా బాధాకరం. ఎంత బాధాకరం అంటే సార్, ఈ బాధల్లో కూడా మా బాధ కంటే విద్యార్థుల పెయిన్ ఎక్కువ ఉందని మేము ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నాం సార్. మంచిర్యాల జిల్లా సంబంధించి దాదాపు సోషల్ వెల్ఫేర్ గురుకులాలకు సంబంధించి 240 మందికి పైగా పార్ట్ టైం టీచర్లతో పాటు లెక్చరర్లు కూడా ఉన్నారు. మేమందరం కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. ఇకనైనా ప్రభుత్వం తమను మళ్ళీ పార్ట్ టైంగా కాకుండా రెగ్యులర్గా విధుల్లోకి తీసుకొని తమకు 3 నెలలుగా జీతాలు కూడా చెల్లించడం లేదంటూ 3 నెలల జీతాలు కూడా చెల్లించాలని, లేదంటే తమ ఉద్యమ కార్యాచరణకు పిలిపిస్తామని అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసరావు, ఉమేష్, టీన్యూస్, మంచిర్యాల.